ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుని మీకు నచ్చిన పేరు అనుకుని ఒక నెంబర్ను చూస్ చేసుకోండి. ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం అన్నమాట. ఇది చాలా జనరల్ రీడింగ్ అండి. అందరూ కూడా పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఇది అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఒకరి అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కదా. ఎవరి ఆలోచన వాళ్ళది. అలానే ఇది అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. ఖచ్చితంగా కొంతమందికి అయితే కనెక్ట్ అయ్యే తీరుతుందన్నమాట. కొన్ని విషయాలైనా సరే తప్పకుండా కనెక్ట్ అవుతాయి. ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకొని మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరుని ఆలోచిస్తూ ఈ మూడిటిలో ఒకటైతే తెలుసుకోండి. ఒకటి కోరుకొని వాళ్ళేమనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఆలోచనలు ఏంటో స్వయంగా తెలుసుకున్నారా? ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒకటి ఈ ఒకటి నెంబర్ ఎంచుకున్న వాళ్ళకి ఏం జరగబోతుందో, ఎవరి గురించి అనుకుని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తి ఆలోచనలు ఏంటో తెలుసుకుందాం. మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారి హృదయంలో ఏముందో మీకు అన్నీ తెలుసు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం యొక్క శక్తిని అనుభవిద్దాం. ఈ సంబంధం అనేది ఒక నదిలా ఉంది. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు గందరగోళంగా. ఇటీవల మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఒక తుఫాను వచ్చినట్లు వాదనలు, మౌనం, దూరం మీ మధ్య గోడలు కట్టేశాయి. కొన్ని రోజులు వారు మీతో మాట్లాడలేదు. మీరు మౌనంగా ఉన్నారు. కానీ ఈ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఏదో రహస్యం చెబుతున్నాయి. మీరిద్దరు ఒక కొత్త ఆరంభం గురించి ఆలోచిస్తున్నారు. మీ హృదయం ఒక లయను కోరుకుంటుంది. ఆ వ్యక్తితో మళ్ళీ ఒక లోతైన బంధం కావాలని కలలు కంటుంది. ఇప్పుడు వారి హృదయంలోకి రండి, చూద్దాం. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, వారి ఆలోచనలు సముద్రంలో అలల్లా సానుకూలంగా మెరుస్తున్నాయి. మీరు కోరుకున్నట్లే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. గతంలో జరిగిన తప్పులన్నీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని. ఒకప్పుడు వారి ఆలోచనలు మీ గురించి సందిగ్ధంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీ విలువ మెరుస్తుంది. మీరు చెప్పిన మాటలు, మీ సలహాలు అన్నీ కూడా వినిపిస్తున్నాయి. అన్నీ నిజమే అని వాళ్ళు అనుకున్నారు. మీ మాటలు కొన్నిసార్లు కాస్త వెటకారంగా అనిపించినా సరే అవి సత్యమని వాళ్ళకు అర్థమైపోయింది. అయితే ఈ సంబంధంలో ఒక గాయం ఉంది. ఒకప్పుడు మీ మధ్య మాటలు కత్తుల్లా మారాయి. దూరం, అపార్థాలు లేదా మూడో వ్యక్తి జోక్యం ఇవన్నీ మీ బంధాన్ని చాలా బలహీనపరిచాయి. ఇప్పుడు వారు మీ గురించి ఆలోచిస్తూ నేను తప్పు చేశాను అని గుండెల్లో వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా మీకు దగ్గరగా ఉండాలని, దూరం కాకూడదు అని ఆశపడుతూ ఉన్నారు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి, ఎవరి గురించి అయితే మీరు అనుకుని ఈ నెంబర్ని తాకారో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి మీ నుంచి మొదటి అడుగు వేయాలి అని ఎంతో ఆరాట పడుతూ ఉన్నారు. అలానే మీరు ఏదో అయిపోయిందని భయపడి కింద పడిపోయే సమయంలో నీకు నేనున్నాను అని మీ భుజాలు తట్టి మరి తను ముందుకు రావాలని ఆరాట పడుతూ ఉన్నారు. కానీ మీరు కొన్ని సందర్భాలు, కొన్ని విషయాల వల్ల వాళ్ళని కాస్త దూరం పెట్టారు. అది వాళ్లకు బాధగానే అనిపిస్తుంది. వాళ్ళకి మీరంటే చాలా భయం. మీరు ఒంటరిగా మారిపోయారని, మీకు ఎవరి అవసరం లేదు అని. అయినా వారి హృదయంలో మీ పట్ల ప్రేమ ఉంది. ఈ సంబంధం దేవుడి నిర్ణయం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఇది అస్సలు విడిపోదని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మీ సంబంధం గాలివాన్లా ఉంది. చల్లని గాలి కొన్నిసార్లు సుఖాన్నిస్తుంది. ఒక్కసారి తుఫాను వచ్చినప్పుడు అంతా చల్లా చెదరైపోతుంది. మీ మధ్య దూరం ఉంది, బాధలున్నాయి. కానీ ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని దూరం కానివ్వడం లేదు. ఈ బంధం దైవం రాసిన ఒక కావ్యం లాంటిది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాగం నిశ్శబ్దం కాదు. ఈ సంబంధంలో మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు. కొన్ని రోజులు మీ హృదయం ఒక బరువైన రాయిగా అనిపిస్తుంది. మీరు ఈ బంధాన్ని కొనసాగించడానికి ఎంతో శ్రమిస్తున్నారు. కానీ ప్రతి అడుగు ఒక సవాల్లా ఉంది. ఇప్పుడు వారి హృదయంలో ఏముందో చూద్దాం. వారు మీలో ఒక మార్పుని చూస్తున్నారు. వారు ఈ సంబంధంలో ఒక పెద్ద చేంజ్ని అయితే ఆశపడుతూ ఉన్నారు. బహుశా కలిసి జీవించడం లేదా ఒక పెద్ద నిర్ణయం అనేది తీసుకోవడం. కొందరికి ఈ సంబంధం వివాహంతో ముడిపడి ఉండొచ్చు, లేదా ఒకరు వివాహితులై ఉండొచ్చు. కానీ వారికి ఒక అనుమానం ఉంది.
మీరు కొంచెం బద్ధకంగా ఉంటారు, అలా స్వార్థంగా మారారు అని, కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తిగా స్వార్థంగా మారిపోయారు. ఇతరులు ఎవ్వరి గురించి చుట్టుపక్కల ఒక్క మనిషిని గురించి కూడా మీరు పట్టించుకోవడం లేదు అని వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీలో కాస్త మార్పు రావాలి అని, వాళ్ళపై ఇంకాస్త ప్రేమను చూపించాలి, అది రెట్టింపు అవ్వాలని వాళ్ళు ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు. సో ఇదేంటి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా మూడవ నంబర్ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ మూడో నంబర్ని చూస్ చేసుకున్నారు, ఇక వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రోజు నుంచి మీ జీవితంలో సంతోషం నిండిపోబోతుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అనేది ఇదివరకట్లా రాళ్ళు రప్పలు ముళ్ళులు ఏవీ లేకుండా మంచి పూల తోటలా మారిపోయింది. ఈ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన బంధం కావచ్చు, కానీ మీ హృదయం ఈ సంబంధం గురించి సానుకూలంగా ఉంది. ఇప్పుడు వారి హృదయంలోకి మనం చూద్దాం. వారు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, వారి ఆలోచనలు నీలాకాశంలో మెరిసే నక్షత్రాల్లా సానుకూలంగా ఉన్నాయి. వారు మీతో ఈ సంబంధాన్ని మరింత బలపరచాలని అనుకుంటున్నారు. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని వారు భావిస్తున్నారు. కానీ లోపల మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నారు. మీ గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆలోచించారు, తెలుసుకున్నారు. అయినా సరే మీరు ఎప్పుడు కూడా బయటికి అవి చూపించకుండా నవ్వుతూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అందుకే మీరు విజయాన్ని సాధించగలరని అనుకుంటున్నారు. బహుశా మీరు కెరియర్లో రానున్న భవిష్యత్తులో మంచిగా విజయాలు, ఎన్నో విషయాలను కూడా సాధించబోతున్నారని అనుకుంటున్నారు. వారు మీతో ఒక కొత్త ఆరంభాన్ని అయితే కోరుకుంటున్నారు. అలానే ఒక బలమైన బంధం లేదా లోతైన స్నేహం, మీరు వారి ఆలోచనలలో నిత్యం తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు మీ గురించి ఎవరు ఎక్కడ చెప్పినా సరే చాలా ఆతృతతో, అలానే చాలా సంతోషంతో, అలానే చాలా ఆశ్చర్యంతో వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా ఉత్సాహంతో వింటూ ఉంటారన్నమాట. ఎవరు చిన్న విషయం మీ గురించి చెప్పినా సరే వాళ్ళు చాలా యాంగ్జైటీ అయిపోతూ, వాళ్ళు ఏదో మబ్బుల్లో తేలిపోతున్నంత సంతోషంలో వాళ్ళు ఉంటారు. మీ గురించి ఎవరు ఏం చెప్పినా సరే తప్పుగా ఎవ్వరూ ఏది కూడా నమ్మరన్నమాట. మంచిగా చెబితే ఎవ్వరు చెప్పినా సరే వెంటనే నమ్మేస్తారు. మీ గురించి తెలుసుకోవాలని అనుక్షణం ఆరాట పడుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని, మీ ఫ్రెండ్స్ని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా అడిగి మీ రోజు స్టెప్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు, ఒకవేళ తప్పటడుగు వేయబోతున్నారా అని చెప్పి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. మీరు ఒకవేళ తప్పటడుగు వేయాల్సిన సందర్భమే వస్తే దాని నుంచి మిమ్మల్ని మందలించి మిమ్మల్ని వెనక్కి లాక్కొనొచ్చి మంచి దారిలో నడిపించాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. మీ జీవితంలో చిన్న సంతోషమైనా సరే వాళ్ళ వల్లనే రావాలి అని, చిన్న మార్పైనా చిన్న సాయమైనా వాళ్లే చేయాలని అనుక్షణం ఆరాటపడుతూ ఉన్నారు. మీ గురించే పరితపిస్తూ ఉన్నారు. సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్ కూడా మీకు కనెక్ట్ అయ్యాయి, నచ్చాయని అనుకుంటున్నాను. మరి ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.